పిరాయింపు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కబ్జాలకు అండగా నిలబడింది రేవంత్ సర్కార్. అదే గాజుల రామారంలో మాత్రం నిరుపేదల ఇళ్లపైకి బుల్డోజర్లను ఎక్కుపెట్టింది. సామాన్లు తీసుకునేందుకైనా అనుమతించాలని వేడుకున్నా ఈ దయలేని కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించలేదు. క్షణాల్లో హైడ్రా బుల్డోజర్లు ఇండ్లన్నీ నేలమట్టం చేశాయి. ఆ క్షణంలో తాము పడిన బాధను కేటీఆర్తో చెప్పుకొని ఓ మహిళ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె బాధను అర్థం చేసుకున్న కేటీఆర్ చలించిపోయారు. బీఆర్ఎస్ తరపున తాము అండగా నిలబడమే కాకుండా తగిన న్యాయ సాయం చేస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. పొద్దున్న 4 వచ్చారు సార్. వచ్చి మొత్తం గులగొట్టేసారు. చిన్నపిల్లలు ఇబ్బంది అయిపోయింది మాకు. ఇట్లా పేపర్లు ఉన్నాయని చెప్తే కూడా చూడకుండా మొత్తం అన్నీ తీసేశారు సార్. ఆ రోజు సండే అమావాస్య, ఇంకా ఆ రోజు పండగ ఉంది, ఏవి కుల్ల ఉండవు కదా సార్. మేము చెప్పినాం మాకు కొంచెం టైం ఇవ్వండి అని చాలా అడిగినాం. కాళ్ళు పట్టుకుంటే యాక్టింగ్ చెయ్యకమ్మా అని చెప్పి పోలీసు వాళ్ళు చాలా ఘోరంగా మాట్లాడారు సార్. సారీ అమ్మా, మా అందరి తరపున నీకు నీ పిల్లలకు సారీ. కాకపోతే దీనికి మొత్తం కూడా లీగల్గా కొట్లాడచ్చు, న్యాయం జరుగుతుంది, లీగల్గా కొట్లాడచ్చు. న్యాయమూర్తుల దగ్గర పోదాం, అసెంబ్లీలో కొట్లాడదాం. ఏది కాకపోతే ఆఖరికి నేను మళ్ళీ చెప్తున్నా, మేము వస్తాము, రాగానే మళ్ళీ మీకు న్యాయం చేసే బాధ్యత మాది. న్యాయ నిపుణులందరూ ఇక్కడనే ఉన్నారు, మన న్యాయవాదులందరూ